తక్కువ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నది తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి కానివ్వండి, వేరే దేశాల నుంచి కానివ్వండి, చీప్ ప్రోడక్ట్స్ కొనకుండా ఇక్కడ మనం చేస్తున్నాం. మన ఒక మంచి ఉద్దేశంతో చేసే ఈ కార్యక్రమం. సో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఎంకరేజ్ చేద్దాం, ఆత్మనిర్భర్ భారత్ చేద్దాం. మనం ఈ మెసేజ్తో ఇవాళ ఈ కార్యక్రమంలో నెక్స్ట్ మ్యూజిక్ వాళ్ళు రెడీ అయ్యేలోగా ఈ ఈ మహాసంక్రాంతిని మనందరం భరోసా అంటే మన ఓన్ ప్రోడక్ట్స్ మనమే తయారు చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశం మన ప్రధానమంత్రి గారికి ఉంది, మోదీ గారికి. సో ఆ ఉద్దేశం మ్యూజిక్ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన సో దయచేసి సౌండ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకసారి రమ్మంటున్నారు ఇక్కడ. సాంగ్ మీ మొబైల్ బ్యాక్ స్టేజ్కి వస్తే బాగుంటుంది. ఓకే, ఈ జీవీఎల్ మహాసంక్రాంతి వేడుకల్లో రేపు ఎల్లుండి కూడా ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా చెప్తానండి. మనకి ఇక్కడ చాలా క్లస్టర్స్ ఉంటాయి. అంటే రకరకాల ప్రాంతాలు, చిన్న చిన్న ప్రాంతాలు హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్ మేడ్, ఓవెన్, వీడ్ పెయింటెడ్, హ్యాండ్ పెయింటెడ్ ఇలాంటి స్టాక్ అంతా కూడా ఉంటుంది. వాటన్నిటినీ కూడా ఇక్కడ స్టాల్స్లో పెట్టడం జరుగుతుంది. మీరు వచ్చి కొనుక్కోవచ్చు. నా పక్కన మా అన్నగారు చంద్రబాబు నాయుడు గారు కూడా విష్ చేస్తారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి తమ్ముళ్ళు. ఏ రోజు చూస్తా ఉన్నాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఎందుకంటే మేము రోజు మాట్లాడుతూనే ఉంటాం, కానీ వెనకాల పాటలు పాడటానికి ఇంతమంది ఉన్నారు. వారికి అవకాశం కల్పించడం మా బాధ్యత తెలియజేస్తూ, మళ్ళీ అవకాశం వస్తుందో రాదో వచ్చే సంవత్సరం మళ్ళీ కలుసుకుందామని. మా తాతగారు ఈ ఊరి వద్ద ఎంత చేశారంటే అసలు మా తాతగారు అప్పట్లో గాలి లేదంటే గాలి తీసుకొచ్చారు, చూడు లేదంటే చూడు లేదు. దీని కాదు గుర్తించడం మీకు పడతారు. నేను మా సౌండ్ బాక్స్ అని చెప్పేశారు, మీకు కాదు. చేసుకుంటూ వినే ఆడవాళ్ళం అన్నట్టు కాకుండా అక్కడి నుంచి ఒక స్టేజ్ దాటి ఈ స్టేజ్ వరకు మహిళలందరూ కలిసి అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి, పెద్ద పెద్ద స్టార్స్ రిలీజ్ అవుతాయి. మనం ఒకవైపేమో రైతులందరూ చక్కగా వాళ్ళ కొత్త పంటని చూసుకుంటూ సినిమాలు చూస్తారు. మరి అలాంటి సినిమా పాటలతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆనంద్ ఉన్నారు ఇక్కడ. అండ్ ఆనంద్ మంచి మెడలీలతో ప్రెజెంటింగ్ చేయు. సో ఆల్ ఇమిటేషన్ డాన్స్, అందరు హీరోల్ని ఇమిటేట్ చేస్తుంటాడు ఇప్పుడు డాన్స్.
ఆనంద్ సమయం 11 గంటలకు వస్తుంది. ఒక్కసారి నా కోసం మీ అందరూ గట్టిగా చప్పట్లు కొడితే హ్యాపీ సంక్రాంతి. దయచేసి గేట్లు బంద్ చేయండి, ఎవరు పారిపోకుండా. ఓకే, థ్యాంక్ యూ. సౌండ్. రేపు ఎల్లుండి కూడా ఇక్కడ మనం చక్కగా ఈ పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటామండి. సో తప్పకుండా రేపు ఎల్లుండి కూడా అందరూ రండి, ఎంజాయ్ చేయండి. నార్మల్గా ఇలాంటి ఫెస్టివల్కి మనం వెళ్ళాలంటే టికెట్ కొనుక్కుని వెళ్ళే పరిస్థితి. అలాంటిది మనందరి కోసం, మనందరి ఆనందం కోసం ఉచితంగా ఫ్యామిలీ పరంగా వచ్చి ఎంజాయ్ చేయడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఈ వేడుకల ద్వారా. కాబట్టి అందరూ మీ బంధు మిత్ర పరివారాలతో పాటు ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా విచ్చేయండి. అండ్ ద మ్యూజిక్ ప్లీజ్. ఎక్కుతావా జాయింట్ వీల్? జాయింట్ వీల్ ఎక్కుతావా? Let's go.